అంటే ఆ రోజు నాకు వాళ్ళు అంత మోటివేట్ చేయకుండా, వాళ్ళు నా మీద అంత టైం స్పెండ్ చేయకపోయుంటే, అది నీట్ రిజల్ట్స్ పక్కా ఎఫెక్ట్ చేసేవి. హాయ్, దిస్ ఈస్ భార్గవ్. ఐఎమ్ ఎ నీట్ 2025 స్టూడెంట్. లైక్ మ్యాక్సిమం నా స్కోర్ ఎప్పుడు లైక్ 650 అబోవ్ వచ్చేది. బట్ వన్ టైమ్ ఇట్ వెంట్ డౌన్ టు 500. ఆ టైంలో నాకు ఒక డౌట్, అంటే మైండ్లో ఒక డౌట్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. లైక్ మళ్ళీ ఇది ఒరిజినల్ నీట్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే లైక్ మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోద్దేమో అలా అనిపించేది. టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టమయ్యేది. ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అనేది కొంచెం కష్టమయ్యేది. దెన్ ఒక ప్లాన్ ఇచ్చారు. ఈ ప్లాన్లో ఇలా చదువుకోవచ్చు అని లెక్చరర్స్ ప్లాన్ ఇవ్వగానే ఈ స్టార్టెడ్ స్టడింగ్ ఇన్ దాట్ వే. ఐ కాల్డ్ ప్రాక్షి మ్యామ్. సో షీ మోటివేటెడ్ మీ. లైక్ అందరికీ లైఫ్లో లేదా ఎగ్జామ్స్లో ఒక డౌన్ అయితే ఉంటుంది. డౌన్ రాకుండా యూ వోంట్ లెర్న్. అంటే ఏ మిస్టేక్స్ చేస్తున్నావు నీకు అర్థం కాదు. సో యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ మిస్టేక్ అని షీ మోటివేటెడ్ మీ. వేదాంతు హ్యాస్ హెల్ప్డ్ హిమ్ వెరీ మచ్. మాకన్నా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. సమ్ లెక్చరర్స్ దే హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. తత్వ బుక్స్ ఈజ్ ఏ లైఫ్ సేవియర్స్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఫిజిక్స్ ఎన్సీఆర్టీ అయినా, కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ అయినా చూసిన వెంటనే స్టూడెంట్స్కి అసలు ఏమీ అర్థం కాదు. సో ఇప్పుడు అదే నువ్వు ఈ తత్వ బుక్స్ ఓపెన్ చేసావంటే ఫిజిక్స్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఎన్సీఆర్టీలో అయితే చాలా కాంప్లికేటెడ్గా ఇస్తాడు ప్రతి కాన్సెప్ట్. అలా కేర్ చూపించారు. ఈ జర్నీని ఈజీగా ఎలా చేయాలో, ఫన్ వేలా ఎలాగా కంప్లీట్ చేయగలగాలో అంతా వాళ్ళు చూపించారు. వేదాంతులో ఆ ఫ్రీడమ్ ఇచ్చి దే హెల్ప్ మీ అలాట్. అండ్ ద ప్రామిసెస్ దే కెప్ట్, దే హ్యావ్ డన్ దట్.